కాదన్నా ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? ఏ లేదు, రూపాయి లేదు, ఆ, రూపాయి. ఆ. కెరియర్కి కానీ ఇక్కడ కాపే టాపిక్, ఎందుకనా? అక్కడ కాపే అన్నగా ఒకటే ఆన్సర్. ఆ, నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతా, చెప్తున్నా కదా, కట్ పాస్. దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. అస్సలు అంటే దాన్ని అంటే లైక్ అదొక పీడకలు అనుకుంటున్నావు. నువ్వు ఎంత అడిగినా అంతే కట్ అంటున్నా కదా, వద్దు. ఈ బుల్లితెర మీద కనిపిస్తూ శ్రీన్ కానీ ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు. కానీ చెంటన్న లైక్ వాళ్ళకి ఎలా వచ్చాయి, మరి చెంటానికి ఎందుకు రాలేదు? నో ఆన్సర్. అంటే పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు కదా, లైక్ వాళ్ళు పెద్దవాళ్ళతో మంచిగా లేకపోవడం లేకపోతే ఏమైనా? ఎవరు నేను మంచిగా లేకపోవడం అంటావా? అదే అయ్యి ఉండొచ్చు అంటున్నా కదా. నాకు ఈగో. అమ్మ మళ్ళీ ఈగో దగ్గరికి వచ్చావు. మరి అదే కదరా, ఫస్ట్ స్టార్ట్ అయింది పబ్లిసిటీ అక్కడి నుంచి. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. చెట్లో కూడా యాటిట్యూడ్గా ఉంటావు, నేనే ఇది అన్నట్టు ఉంటావు, ఎవరి మాట వినవు, ఇవన్నీ నడుస్తుంది. ఇప్పుడు అద్భుతమైన ప్రశ్న అడిగేవాడు చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, అబ్బాయి ఇది తప్పు అని చెప్పలేదనుకో, మళ్ళీ నాకు సిగ్గులేనట్టు. ఓకే, నేను నీకు చెప్పాను అనుకో, నువ్వు వెళ్ళి ఆడేంటి నాకు చెప్తాడేంటి, ఆడి సంగతి స్టేజ్ మీద చూసుకుంటా. ఎవరికి ఉంది ఇగో? స్టేజ్ మీద చూసుకుందాం అన్నాడు. మరి నాకుందంటారేంటి నీకు? అంటే నువ్వు ఎలా జరుగుతుందంటేరా, టీమ్ లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయని, ఇదే వేరే టీమ్ లీడర్స్ లాగా. నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను నేను, నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా? చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పడవాలో అక్కడ పొడిచారు. అది నా తప్ప? ఎవరిది తప్పు? తప్పు చేసినాడు ఎవడైనా నేను తప్పు చేశాను అని చెప్తాడా? ఎటు తిరిగి అడి తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట శాపం అనే మాట ఎందుకు రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే ఇదే. ఓకే, డబ్బులు ఉన్నాయా అన్న ఇప్పుడు నీకు గడవడానికి? అంటే లైక్ ఇప్పుడు అవకాశాలు లేవు? ఉన్నాయా? మొత్తం సొంత ఇల్లు, మంచి కారు కొనుక్కున్న సంపాదించుకున్నదే ఉన్నాయి, అంతే ఉన్నాయి. హ్యాపీ లైఫ్ ఏంటన్నది ఇలా చెప్పడానికి అర్థం? అరే హ్యాపీ లైఫే బా, హ్యాపీ లైఫ్ బాగానే ఉంది. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఎంత శాతం ఉందనుకుంటున్నావు? ఉన్నదా అసలు? ఉంది, 100% ఉంది. 100%. అయ్యో, ఒకడు కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ మొత్తం టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉంది 100%. ఒక మనిషికి కష్టం వస్తే జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, వాడిని నిలబెడతారు, వాడు బాగుంటాడు. ఏట్రా నవ్వుతా పెట్టరా? ఏమన్నారా ఆలోచిస్తున్నా. ఉంది, ఇన్నిసార్లు ఉందని చెప్తున్నా కూడా నమ్మకపోతే నా తప్ప? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దాని గురించి? ఏం లేదు, నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇండస్ట్రీలో
ఇప్పుడు రాను ఎదుగుతున్న వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? చంటి అన్న తరపున ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇండస్ట్రీలో రావాలనుకునే వాడికి డబ్బులు ఉంటే రండి, డబ్బులు లేపుతొద్దు. సీరియస్గా ఉన్న వాళ్ళకి, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనం ఎవరా చెప్పడానికి? అది చేసుకుంది అది చేసుకుంటారా? మనం వేస్ట్ కావడం, మనం ఎవరా చెప్పడానికి? మనం ఈగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళ ముందు మనం ఈగా. పొద్దింకలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ తెలుసు. మనం ఎవడు చెప్పు? ఏదో పొరపాటున ఒక 4 రోజులు ముందు ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి అందరూ మనల్ని చంటి అన్నాన్ని పిలిచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ ఇదే చంటి వాళ్ళతో పాటు వచ్చి ఉంటే ఏరా చంటిగా, తర్వాత చాలా మంచి పదాలు, పలకరింపులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం నువ్వెవరు అసలు ఎదుటోడికి ఎందుకు సజెషన్ ఇవ్వాలి? అంతే, ఎవ్వరికి ఏం పక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్న ఇప్పుడు ఒకటి ఉందన్న, ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్కి మనం భజన చేస్తేనే ఛాన్సులు వస్తాయి, లేకపోతే లేదు, కెరీర్లో ముందుకు వెళ్ళలేరు అనేది ఒకటి ఉంది. అది నిజమా? అది నిజమా అంటే నాతో ఒక ఆర్టిస్ట్ అన్నాడు, ఇలా చేస్తేనే వస్తాయి. ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్దోడు. ఓకే, డైరెక్ట్గానే అన్నాడు, నువ్వు తప్పదన్నా, నువ్వు ఇలా ఉంటే నడవదు, నువ్వు కొట్టాలి, నువ్వు భజన కొట్టాల్సిందే, కొట్టకపోతే నడవదు అని అన్నాడు. వాడు బాగున్నాడు, ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్దోడు. కాబట్టి అది సందర్భరహితంగా జరిగే సంఘటనలు అవి. ఇప్పుడు మనం భజన కొడితేనే మనకి ఛాన్సులు వస్తాయి అనేది ఉంటే, భజన కోసమే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళకి రాలేదుగా. భజనతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 99% నీ టాలెంట్ ఉంటే 1% నీ లక్ కూడా ఉండాలి. నీ 1% లక్కే నీ 99% హార్డ్ వర్క్ని తీసుకెళ్ళి ముందు చూపెడుతుంది. హార్డ్ వర్కే నేను పైకి తీసుకొస్తుంది అంటే, ఈ రోజుల్లో ఓన్లీ హార్డ్ వర్క్ గివ్స్ యువర్ ఎనర్జీ అంటే, నీకంటే రిక్షా వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, వాడు కోటీశ్వరుడు అవ్వాలిగా. ఎండల్లో వానల్లో తడుచుకుంటూ ఆటో నడుపుతారు, వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలిగా. వాడికంటే గొప్ప హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం. జూనియర్ ఆర్టిస్ట్ నీకంటే కుక్క ఎంత పాపం, ఎట్లా అంటే వాడు తినని తిట్లంటూ ఉండదురా. ఏ బొక్క, నాకు ఇచ్చే డబ్బులకి నేను ఒక కారు, నాకు అసిస్టెంటు, నేను వెళ్తే ఓ 4 రెస్పెక్ట్ ఇచ్చి నాకు టీచ్, నాకే ఇంత బలుపు ఉంటే, నాకంటే కొన్ని 100 సినిమాలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు, వాడికి ఎంత తెలిసి ఉండాలి, ఎంతమంది డైరెక్టర్ల గురించి తెలిసి ఉండాలి. మరి వాళ్ళకి రాలేదే, వాళ్ళు ఇంకా బాగుండాలి కదా నాకంటే. సో ఏంటంటే యువర్ 1% లక్ మేక్స్ యువర్ 99% హార్డ్ వర్క్. అదే చూపెడుతుంది, 1% చూపెడుతుంది. అది లేకపోతే నువ్వు ఏం చేసినా నడవదు, అంతే. ఈ 1% మీద ప్రపంచం మొత్తం తిరుగుతుంది 1% మీద. ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు చూసావు నువ్వు, భజన కొడితేనే ఉంది అని. నాతోటి ఒక హీరో కూడా అన్నాడు ఈ మాట, హీరోనే అన్నాడు, నువ్వు నాకు, నేను అన్న మాటకి నువ్వు సై అనవేంటి అని. ఏం చెప్తారు సై అనవేంటి అంటే? అంటే నీకు ఒక రెస్పెక్ట్ లేదు, నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. నువ్వు బతకడం కోసం నువ్వు చంపేసుకోవాలి. ఇక అవతలోడు ఏది మాట్లాడినా అడు ఎంత లఫ్ట్ గల్లా ఉన్నాడంట అన్నాడు. ఏందన్నా లఫ్ట్ అనే మాట నీ నోట్లో చెప్పా, ఇప్పుడు ఏమిటి లఫ్ట్, అసలు పదం ఏంటిది, ఎక్కడిది, జర్మనీ పదమా అని అడగలేదనుకో, వీడికంటే వీడు ఎక్కువ బలుపునట్టుంది అంటారు. ఇప్పుడు ఈ లఫ్ట్ అనే మాటకే నువ్వు చప్పలు కొట్టాలంటే ఎన్ని మాట్లాడతారు వాళ్ళు, అన్నిటికీ కొట్టాలి నువ్వు చప్పట్లు. అట్లా కొంతమందికి మనం కొట్టలేక, కొట్టడానికి రాక, కొట్టబుద్ధి కాక కొట్టలేదు. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ స్టేజ్లోనే ఉన్నా.